హాయ్ అండి. మీ పల్లెటూరు మారుతి ఇవాళ మీకు వెల్లుల్లిపాయ కూర చేసి చూపిస్తారండి. ఇంకోటి వెల్లుల్లిపాయలు ఈ విధంగా పొట్టు తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొన్ని పాలు, ఒక పెద్ద గ్లాసు పాలు అండి, పచ్చి పాలు, ఉప్పు, ఒక చిటికెడు పసుపు, కారం, మసాలా అండి. ఇది వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఈ మూడు కలిపి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర ఈ మూడే అండి. ఇంకా మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఆయిల్ అండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా వీటెక్కిందండి. ముందు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. నూనెలో బాగా మగ్గనివ్వాలండి ఇవి. అప్పుడప్పుడు వెల్లుల్లిపాయలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. గడితో తిప్పుకుంటూ ఉండాలి వెల్లుల్లిపాయలు బాగా వేగిదాకా. ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. ఇదిగో చూడండి, వెల్లుల్లిపాయలు ఈ విధంగా వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. వెల్లుల్లిపాయలు బాగా ఏగితేనే టేస్ట్ అండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఏగిపోయినాయి కదా, ఇందులో ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు అండి. రుచికి సరిపడగా కారం, ఇది బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం కలిసేలాగా. ఉప్పు కారం వేసాం కదండి, ఒక నిమిషం మళ్ళీ మగ్గనివ్వాలి. ఉప్పు కారం వేసాక కొంచెం మగ్గనిచ్చాం కదండి. ఇప్పుడు ఇందులో ఈ అల్లము, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి మసాలా వేసి పెట్టుకున్నాం కదండి. ఈ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ఏంటి దీనికి ఊట. మళ్ళీ ఒక నిమిషం మగ్గనివ్వాలండి. ఇది మసాలా వేసాం కదండి. ఇప్పుడు చూడండి నూనె ఎలా పైకి తెరుతుందో. ఇప్పుడు ఇందులో ఈ పాలు వేసేసుకోవాలండి. ఈ పాలు వేసేసుకుని మగ్గనివ్వాలి. ఈ పాలు పోసుకున్నాక మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా మగ్గనివ్వాలి. ఇదిగో చూడండి, కూర దగ్గరికి పడిపోయింది. ఇదిగోండి ఉడికిపోయింది చూడండి. పాలన్నీ ఎగిరిపోయినాయి. అంతే అండి, మీకు కూర రెడీ. వెల్లుల్లిపాయ కూర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.